హలో గైస్, హౌ ఆర్ యూ? చాలా మందికి క్రెడిట్ కార్డ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. బట్ చాలా మందికి రిజెక్ట్ అనేది అవుతుంది. కొందరికైనా సిబిల్ ఉన్నా కానీ క్రెడిట్ కార్డ్ అనేది రాదు. సిబిల్ ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు. అది ఎలాగో మీకు నేను చెప్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సిబిల్ స్కోర్ లేకుంటే ఇలా క్రెడిట్ కార్డ్ వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే. అది ఏంటి యాప్ అనుకున్నావా? కోటక్ మహేంద్ర బ్యాంక్ యాప్. దీనిలో మనం చేయాల్సిందల్లా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇచ్చేసి ఆన్లైన్లో ఈకేవైసీ పూర్తి చేసుకుని అకౌంట్ ఓపెన్ చేయడం మాత్రమే. నియరెస్ట్ బ్రాంచ్ ఉన్న చోట మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ అవుతుంది. నియరెస్ట్ బ్రాంచ్ లేని చోట అకౌంట్ ఓపెన్ కాదు. మళ్ళీ ఎలా? దీనికల్లా మనం చేయాల్సిన మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నియరెస్ట్ బ్రాంచ్ చోట ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్ ఇచ్చేయడమే. వాళ్ళ అడ్రస్ ఇవ్వడం వల్ల మనకు బ్యాంక్ సంబంధించినవి అన్నీ వాళ్ళ అడ్రస్కి వెళ్ళిపోతే వాళ్ళ అడ్రస్ నుంచి మనం తీసుకోవచ్చు. ఎక్కువ హైదరాబాద్లో అయితే కోటక్ మహేంద్ర బ్రాంచెస్ ఉన్నాయి. పర్మనెంట్ అడ్రస్ అండ్ టెంపరీ అడ్రస్ రెండు ఇవ్వాలి. అకౌంట్ అయితే ఎమ్మటే ఓపెన్ అయిపోతుంది. అకౌంట్ ఓపెన్ కానీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అకౌంట్ నెంబరు అండ్ వ్యూ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మనకి ఏ బ్రాంచ్ వస్తుందంటే మీరు ఎక్కడైతే అడ్రస్ ఇచ్చారో అక్కడ నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉంటే అదే మనకు లొకేట్ అవుతుంది బ్రాంచ్. నేనైతే హైదరాబాద్లో ఉన్న మల్లాపూర్ ఏరియా అడ్రస్ ఇచ్చాను. దాని దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసి నాచారం బ్రాంచ్ అయితే నా అకౌంట్ నెంబర్కి నా బ్రాంచ్ అయితే నాచారం. ఇప్పుడు మనం ఏం చేయాలి? అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది. చేయాల్సిందల్లా ఒకే ఒకటి ఫ్రెండ్స్, అది ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనే దాని మీద క్లిక్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయాలి. అమౌంట్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల ఎంత చేయాలి? మినిమం 10,000 వరకు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. మీ టెన్యూర్ అనేది మీ ఇష్టం, ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయాక అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్ అనేది క్లిక్ చేయాలి. అప్లై ఫర్ క్రెడిట్ కార్డ్ క్లిక్ చేసినాక మన క్రెడిట్ కార్డ్ అనేది మనకు అప్లై అయిపోతుంది. ఎంత లిమిట్ వస్తుంది? మినిమం మనం 10,000 డిపాజిట్ చేస్తే 9,000 వస్తుంది. అంటే 1,000 రూపీస్ అని లెస్ వస్తుంది. ఎందుకు ఈ బ్యాంక్ గురించి ఎక్కువ చెప్తున్నాను అంటే, ఈ బ్యాంకు క్రెడిట్ కార్డ్ అనేది తక్కువ డిపాజిట్ చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. అదే వేరే బ్యాంక్స్లో అయితే మినిమం 25,000 ఆర్ 30,000 డిపాజిట్ చేస్తే మాత్రమే క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి క్రెడిట్ కార్డ్ వచ్చినాక వెంటనే క్రెడిట్ కార్డ్ రాగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే క్రెడిట్ కార్డ్ను వాడాలి. వాడితేనే మనకు దానికి యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయినాక 3-4 months కరెక్ట్గా దాన్ని వాడాలి. టైం టు టైం బిల్ కట్టాలి. ఆ తర్వాత అనదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేయవచ్చు. అప్పుడు అనదర్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ కూడా మీకు వచ్చేస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ చూపెట్టి ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు.